నిద్రలో కూడా మాత 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 మాత. ఈ మాత ఉచ్చారణ వల్ల 41 రోజు ఏ రోజైతే అమ్మవారికి మనం పూజ చేస్తామో మురిగి మాత, భోజరాజ అంటారు ఆవిడ్ని, గుజరాత్ లో ఆవిడ కూడా ఉంది. ఆ అమ్మవారి కటాక్షం నాలుక మీద నిలబడుతుంది, మన కాళ్ళ మీద, మన చేతుల మీదకి వస్తుంది. అమ్మవారి కటాక్షం ఏంటి, దీవిస్తుంది. నేను దీవిస్తే ఎంత సౌభాగ్యము, ఎంత శుభం జరుగుతుందో మీరు దీవించినా అంతే జరుగుతుంది అని హిజ్రాలకు ప్రసాదించినటువంటి ఒక ఈ దీవెన జగన్మాత, పరా అంబిక జగన్మాత ఇచ్చినటువంటి ఒక దీవెన. ఆ దీవెన వల్లే ఈరోజు హిజ్రాల యొక్క ఆశీర్వాదానికి అంత బలం ఉంది, అండ్ వాళ్ళ శాపానికి కూడా అంతే బలం ఉంటుంది. మనం ఒక్కటి బాగా గమనించాల్సి, నిష్కలంకంగా 41 రోజులు అమ్మవారి దీక్ష చేసి అద్దం చూడకుండా, పరపురుషులను ఎవరిని చూడకుండా, స్త్రీలను ఎవరిని చూడకుండా, ఫోన్ చూడకుండా, టీవీ చూస్తే టీవీలో మగవాళ్ళు కనపడతారని టీవీ కూడా పెట్టేవాళ్ళు కాదు. నా సర్జరీ టైం వరకు అయితే చెప్పగలను, ఇప్పుడంతా పాష్ అయిపోయారు. అంటే దేవుడికి కొంచెం దూరం అయింది కమ్యూనిటీ చేసేవాళ్ళు కాబట్టి ఆ వాక్ సిద్ధి అనేది ఉంటుంది. మినిమం 1,000 సార్లు చెప్పేస్తాం. మన శ్వాస ఎన్నిసార్లు, మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో దానికి 3 సార్లు మాతాన్ని తలుచుకుంటాం. ఎందుకంటే పెయిన్ అలా ఉంటది, బాడీలో ఆ నొప్పి అలా ఉంటది, నడుస్తుంటే రక్తం ఇట్లా కారుతుంటది. మనం రక్తసిక్తమై ఉన్నటువంటి మనసుతో ఆ అమ్మవారిని తలుచుకుంటాం కాబట్టి వాక్ సిద్ధి కలుగుతుంది ఆ 41 డేస్ తర్వాత. కొంతమంది అయితే జస్ట్ ఇట్లా అంటే అయిపోతుంది వాళ్ళ కోరిక అంటారు చాలా మంది. అది దట్ ఈస్ వాట్ ద స్పిరిచువల్ పవర్ ఆఫ్ జగదంబ. అది మాకు ఆ దేవుడు ఇచ్చాడు, దాన్ని మేము కాపాడుకుంటూ వచ్చాం. ఆ దీవెన అనేది లేకపోతే ఇంతమంది హిజ్రాలు బ్రతికే వాళ్ళు కాదు సొసైటీలో. వాళ్ళ దీవెన మంచిది అన్నందుకే కదా కొత్తింటి గృహప్రవేశాలకు కావచ్చు, పుట్టినరోజులకు కావచ్చు, షాప్ ఓపెనింగ్ కి కావచ్చు, అన్నిటికీ డబ్బులు ఇస్తున్నారు. ఆ దీవెనకు ఉన్నటువంటి పవర్ అది.